నిరుపేద విలేకరి బన్నీ యామిన్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనతో రాపూరు విలేకరులందరూ మానవతా దృక్పథంతో ఏకతాటిపై నిలిచి తలా కాస్త వేసుకుని కొంతమంది దాతల సహాయంతో సమకూర్చిన ₹1,00,000 బిన్నీ యామిక్ కుమార్తె మౌనిషా పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి బాండును బన్నీ యామిక్ కుటుంబ సభ్యులకు విలేకరులు అందజేశారు. ఈ సందర్భంగా టీవీ5 విలేకరి చాన్ బాషా మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ అయిన బిన్నీ యామిన్ మండల జెమినీ టీవీ, సాక్షి టీవీ, హెచ్ఎం టీవీల్లో పనిచేశారని, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ అనారోగ్యంతో చనిపోవటం మండల విలేకరులను కలిచివేసిందన్నారు. పేదరికంలో ఉన్న బిన్నీ యామిన్ కుటుంబానికి ₹1,00,000 బాండును మండలంలోని అందరు విలేకరుల సమక్షంలో అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో బిన్నీ యామిన్ కుమార్తెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని విలేకరులు పాల్గొన్నారు. సాక్షిలో కొన్ని ఛానల్లో పనిచేసి అనారోగ్యంతో అకాల కారణంగా మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు. చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని ₹1,00,000 ఈ పాప పేరు మీద వేయడం జరిగింది. మా వంతు ఈ కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. పాపకి భవిష్యత్తులో ఏదైనా విద్యా అవసరాల కొరకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపినందుకు మిక్కిలి సంతోషిస్తూ వాళ్ళందరికీ మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి ముందుగా నమస్కారాలు. మా అన్న గారైనటువంటి సయ్యద్ బిన్యామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జెమినీ టీవీ, హెచ్ఎం టీవీల్లో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అతని మరణాన్ని చింతిస్తూ సాటి రాపూర్ మండల విలేకరులు, రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి బిన్నీ కుమార్తె అయినటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యుల తరఫున పనిచేసిన చివరిగా హెచ్ఎం టీవీలో పనిచేసి తదుపరి వేరే దగ్గర పనిచేస్తున్న మాజీ రిపోర్టరు బిన్నీ ఆకస్మిక మరణంతో రాపూర్కు సంబంధించిన విలేకరులు, ఇతర దాతలు సహాయంతో ₹1,00,000 వారి కూతురు పేరు మీద డిపాజిట్ చేయడం జరిగింది. ఇది అందరూ కలిసి రాపూరు విలేకరులు